మరి వారు ఉపయోగించిన పదం ఖబర్దారని అధ్యక్ష స్థానాన్న బీఆర్ఎస్ పార్టీనా వ్యక్తిగతంగా మమ్మల్ని ఈ సభలో అటువంటి పదాలు వాడొచ్చా? ఇప్పటి నుంచి కంటిన్యూ చేద్దామా, కొనసాగిద్దామా? ఈ విషయాలపైన బట్టిగా చెప్పాలి. ఇంకోటి సార్ అధ్యక్ష, నేను ఒక మాట నిలబడి ఉంటాయి ఇప్పుడు ఈ సభలో, నిండు సభలో చెప్తున్నా, నా ఉపన్యాసాలలో ఎక్కడ కానీ ఒక్క పదం కూడా వ్యక్తిగతంగా ఎవరి పేరు మీద మాట్లాడినా సభ నుంచి రికార్డు నుంచి తొలగించమని నేను కోరుతున్నా. నా పైన వచ్చిన ప్రతి అక్షరాన్ని కూడా తొలగించడానికి తమరు చర్యలు తీసుకోవాలని కోరుతున్నా. నా పైన ఉన్న వ్యక్తిగత విమర్శలు ఎవరైతే ఉన్నారో, నేను ఇంకోటి కూడా రికార్డులు పరిశీలిద్దాం. ఎవరు మొట్టమొదటిగా వ్యక్తిగతమైన దూషణ మొదలుపెట్టిండ్రు, వ్యక్తిగతమైన ఆరోపణలు మొదలుపెట్టిండ్రు, వ్యక్తిగతంగా నిందలు ఎట్లా చేసిండ్రు అన్నీ కూడా రికార్డు తీద్దాం, పరిశీలిద్దాం. దయచేసి దమరు చర్యలు తీసుకోండి. జగదీశ్వర్ రెడ్డి గారు, ఖబర్దార్ అనే పదాన్ని పరిశీలించి తీసేస్తాము, తొలగిస్తాము. రాజగోపాల్ రెడ్డి. తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893699. గతంలో కూడా నేను శాసనసభలో ఉన్నప్పుడు దయాకర్ రావు గారు మంత్రిగా ఉండి ఉరికిచ్చి కొడతా అన్నాడు అధ్యక్ష. నన్ను అందరూ ఉరికిచ్చి కొడతా అన్నాడు నన్ను శాసనసభ్యుని పట్టుకొని. అప్పుడు ఎక్కడ పోయింది మీ తెలివితేటలు? అప్పుడు ఎక్కడ పోయినా మీ మాటలు? రాజగోపాల్ రెడ్డి గారు అధ్యక్ష, అది వాళ్ళు ఆ పదం రావడానికి కారణము మేము వాస్తవాలు మాట్లాడుతుంటే జీర్ణించుకోలేక ఇష్టం వచ్చినట్టు మా మీద వ్యక్తిగతంగా దూషణ చేసినప్పుడు మరి అటువంటి పదాలు వాడవలసి వస్తుంది. మరి మీరు అది మీరు కొంచెం కంట్రోల్లో మిమ్మల్ని మీరు అధ్యక్ష, నేను ఏమంటాను మీ ద్వారా ప్రతిపక్ష సభ్యులకు ఏం సూచన చేస్తున్నా అంటే విన్నవిస్తున్నా ఒక్క నిమిషం 10 రోజులకే ఇంత అసహనం, ఇంత ఫ్రస్ట్రేషన్ అయితే ఎట్లా అధ్యక్ష? ప్లీజ్ చూడండి, వినండి. నేనేమంటాను మీ ద్వారా, మేము మాట్లాడేటప్పుడు గత ప్రభుత్వం చేసిన తప్పులని మేము బయటికి తీసి మీరు చెప్పినట్టు మేము దర్యాప్తు చేస్తాము. అవినీతి మీద కానీ తప్పుడు నిర్ణయాల వల్ల కానీ ఈ రాష్ట్రం అప్పుల పాలైంది. ఈ తెలంగాణ ప్రజలకు కొత్త ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మా ఉప ముఖ్యమంత్రి గారు, మా ముఖ్యమంత్రి గారు ఆర్థికం అదేవిధంగా పవర్ మీద, ఇరిగేషన్ మీద గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్ని ఓపెన్గా వైట్ పేపర్ ఇచ్చి సభలో చర్చిస్తున్నాం అధ్యక్ష. సభలో చర్చించినప్పుడు ఉన్న వాస్తవాలను మేము చెప్తున్నాం. మేము తప్పు చేసినట్టయితే దోషులు ఎవరో వాళ్ళు శిక్షించబడతారు. మీరెందుకు మమ్మల్ని అడ్డం తగులుతున్నారు? మీరు 10 ఏళ్ళు పరిపాలించినరు, మేము ఏం మాట్లాడినాం? మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల ఈ రాష్ట్రం అప్పుల పాలైంది. కాబట్టి దయచేసి మీరు తొందర పడకండి, ఓపికతో ఉండండి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, నేనేమంటున్నా, యాదాద్రి పవర్ ప్లాంట్ కావచ్చు, విద్యుత్ సంస్థల్లో కాడ ఇప్పుడు డిస్కంలకు కూడా 81,000 కోట్ల రూపాయలు మొత్తం ఓవరాల్గా మన విద్యుత్ సంస్థలకు నష్టాలు ఉన్నాయని చెప్పిండ్రు అధ్యక్ష. అయిపోయింది అధ్యక్ష, 1 minute నేను క్లోజ్ చేస్తాను. ఎందుకంటే నాకంటే ముందు భట్టి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ ఇక డైరెక్ట్గా ఎంక్వైరీకే చేస్తామని ఆదేశిస్తామని చెప్పారు. కాబట్టి ఇంక నేను లోతుగా పోవాల్సిన అవసరం లేదు.